హాయ్, హలో, నమస్తే. నేను మీ ఎడపా వినీత్. ఈరోజు నేను చెప్పబోయే పాడ్కాస్ట్ మైక్ టైసన్. మైక్ టైసన్ మాజీ ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ అని అందరికీ తెలుసు. మైక్ టైసన్ గురించి తెలియని వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మేబీ ఈ జనరేషన్ వాళ్ళకి చాలా తక్కువ తెలిసేమో, కానీ 90s ముందు అంటే 1985 నుంచి 1992, 3 ఆర్ 10 ఇలా చాలా కాలం మైక్ టైసన్ గురించి తెలియని వాళ్ళంటూ లేరనేది ప్రపంచంలో మనం నమ్మాల్సిన విషయం. ఎందుకంటే బాక్సింగ్ రంగంలోకి అడుగుపెట్టే ప్రతి క్రీడాకారుడు వెనక కూడా ఒక పెద్ద గాథ ఉంటుంది. తన విజయం సాధించాలంటే ఎంతో కొంత బాధలు ఉంటాయి. ఆ పెయిన్స్ నుంచి బయటపడాలంటే వాళ్ళకి ఏదో ఒక ఇన్స్పిరేషన్ కావాలి. ఆ ఇన్స్పిరేషన్ ఎక్కువ శాతం చాలామంది చెప్పిన వాళ్ళల్లో నాకు తెలిసి మైక్ టైసన్ అనే పేరు మాత్రమే. క్రీడారంగంలో బేసిక్గా రాజకీయాలు ఎక్కువ ఉంటాయి. ఒక మనిషి ఎదగడానికి మిగతా వాళ్ళు తొక్కుతూ ఉంటారు. అది ప్రతి రంగంలోనూ ఉంటాయి, కానీ క్రీడారంగంలో ఎక్కువ అని చెప్పాలి. ప్రపంచంలో ముఖ్యంగా జనాదరణ కలిగిన రంగాలలో పాలిటిక్స్, రాజకీయాలు, సినిమా, ఎంటర్టైన్మెంట్ రంగం, క్రీడారంగం, ఈ మూడిట్లకి ఎక్కువ పబ్లిసిటీ, అడ్వర్టైజ్మెంట్, పేరు, డబ్బు వస్తాయి. కాకపోతే వీటిలోనే బాధలు, అవహేళనలు, అవమానాలు ఇలా ఎన్నో ఉంటాయి. సో ఎంతోమంది పైకి వస్తూనే ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. సో అలానే బాధపడుతూ పైకి వచ్చిన ఒక గొప్ప వ్యక్తుల్లో బాక్సింగ్ రంగంలో మైక్ టైసన్ అని చెప్పుకోవాలి. 1986లో 20 ఏళ్ల వయసులోనే ట్రెవర్ బెర్బిక్ను ఓడించి హెవీవెయిట్ ఛాంపియన్షిప్ను గెలుచుకుని రికార్డు సృష్టించాడు మైక్ టైసన్. టైసన్ కెరీర్లో 50 విజయాలు సాధించగా అందులో 44 నాకౌట్ విజయాలు సాధించాడు. మైక్ టైసన్ 2005లో రిటైర్ అయ్యాడు. ఆయన 2022లో విడుదలైన లైగర్ సినిమాలో తెలుగులో నటించాడు. మైకేల్ గెరార్డ్ టైసన్, మైక్ టైసన్ అసలు పేరు. 1966 జూన్ 30, వయసు 58, బ్రూక్లిన్, న్యూయార్క్ సిటీ, యుఎస్లో పుట్టాడు. జీవిత భాగస్వామి రోబిన్ గివెన్స్ 1988లో పెళ్లి చేసుకున్నాడు. డైవర్స్ ఇచ్చాడు 1989లో. మోనికా టర్నర్ 1997లో పెళ్లి చేసుకున్నాడు. 2003లో డైవర్స్ ఇచ్చాడు. లకియా స్పీకర్ 2009లో మ్యారేజ్ చేసుకున్నాడు. అతనికి పిల్లలు 8 మంది. ఐరన్ మైక్, కిడ్ డైనమైట్, ది బెద్దెస్ట్ మ్యాన్ ఆఫ్ ది ప్లానెట్ అని మైక్ టైసన్ కొన్ని పేర్లున్నాయి. హెవీ వెయిట్ ఛాంపియన్షిప్లో మైక్ టైసన్ పేరు తెలియని వాళ్ళందరూ లేరు. 5 feet 10 inches ఉంటాడు మైక్ టైసన్. ఆర్థోడాక్స్ స్టాన్స్తో బాక్సింగ్ రికార్డ్ సృష్టించిన వ్యక్తుల్లో అతి కొద్ది మందిలో మైక్ టైసన్ ఒకడు. తన పాల్గొన్న పోరాటాలు 58, విజయాలు 50, నాకౌట్ విజయాలు 44, పరాజయాలు 6, నో కాంటెస్ట్ 2. ఇలా అరుదైన రికార్డు సృష్టించాడు మైక్ టైసన్. నల్ల జాతీయుడైన మైక్ టైసన్ అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు అమెరికాలో. అక్కడున్న తెల్ల జాతీయుల చేత అవమానింపబడ్డాడు. చిన్నప్పుడే తనది కాని జీవితాన్ని తనదైన శైలిలో చూసి ఎదగాలని చెప్పి పరితపించాడు. తనకున్న కసి మిగతా వాళ్ళకు కూడా రావాలి అని పరితపించాడు. అంటే ఎందుకు అక్కడున్న వైట్స్ బ్లాక్స్ని అవహేళన చేస్తున్నారని చెప్పి తను తరచూ ఆలోచించేవాడు. అలాగే తను చాలా పైకొచ్చాడు. పైకొస్తూ తనతో పాటు చాలామందిని పైకి కూడా తీసుకొచ్చాడు. తన మూలాలు ఎప్పుడూ మర్చిపోలేదు మైక్ టైసన్. ఒక చిన్న ఉదాహరణ నాకు తెలిసిన వాటిలో, నేను మైక్ టైసన్ గురించి తెలుసుకున్న వాటిలో చెప్పాలి అంటే, దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఇన్ హిజ్ లైఫ్. మైక్ టైసన్ లైఫ్లో చాలా గొప్ప విషయం, అరుదైన విషయం మనకు తెలియాలి అంటే నా పాడ్కాస్ట్లో నేను చెప్పేది ఏంటంటే, తను పావురాలను పెంచుకునేవాడు. యుఎస్ వీధుల్లో పావురాలను పెంచుకుంటూ తిరుగుతుండగా, పావురాలంటే తనకు చాలా ఇష్టం. ఆ పావురాలను పెంచుకుంటుండగా కొంతమంది వైట్స్ తనను ఎక్కిరిస్తూ ఆ పావురాలని లాక్కుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. నువ్వు నల్లగా ఉంటావు అని అంటూనే తన చేతిలో ఉన్న తనకిష్టమైన పావురాలను లాక్కెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాడు. తనను నల్లగా ఉన్నావు అన్నాలను కూడా వదిలాడు, కానీ తన చేతిలో తనకిష్టమైన ప్రేమగా పెంచుకునే పావురాలను పట్టుకుంటే ఊరుకోలేదు. ఆ పావురాయి మెడల్ని ఎవరైతే ఆ వైట్ పీపుల్ ఉన్నారో వాళ్ళు బలంగా మెడని ఇరిచేసి క్రూరంగా బిహేవ్ చేస్తుంటే మైక్ టైసన్ చూడలేకపోయాడు. అప్పుడే తను అనుకున్నాడు, నాకు ఏమైనా జరిగినా పర్లేదు, నాకు ఇష్టమైన దాన్ని ఎవరైనా ఏదైనా చేస్తే ఊరుకోకూడదు.
ఎందుకంటే అది మనకి చాలా పవిత్రమని ఫిక్స్ అయ్యాడు. అప్పుడే వెళ్ళి ఎవరైతే ఆ మెడను విరిచాడో అతని మెడను ఇతను విరిచాడు. అప్పుడే ఫిక్స్ అయ్యాడు తను బాక్సింగ్కి వెళ్ళాలని. ఆ గొడవ నుంచే స్టార్ట్ అయ్యాడు తన లైఫ్ని రీస్టార్ట్ చేయాలని. అప్పుడే ఫిక్స్ అయ్యాడు నేను గొప్ప బాక్సర్గా ఎదగాలని. అక్కడి నుంచే మొదలైంది అతని ప్రస్థానం. తర్వాత ప్రపంచంలో పేరు తగ్గ బాక్సర్గా మైక్ టైసన్ ఎదిగిన తీరు అందరికీ తెలిసిందే. ఇలాంటి వారిని మనం ఎంతవరకు ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అంటే, జీవితం మొత్తం ఇన్స్పిరేషన్ తీసుకున్న తప్పులేదు. ఎందుకంటే తనకున్న బాధలు అవరోధాలని దాటి తను అనుకున్న లక్ష్యం దిశగా వెళ్ళాలి అంటే ఫైట్ చేయాల్సిందే. ఆ ఫైట్ ఎక్కడ స్టార్ట్ అవుద్దో మనకు తెలియదు. ఆ ఫైట్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం మనం ఎంత ధైర్యంగా ఉంటామో ఆ ఫైట్ ఎండ్ అయ్యి మనం గెలిచేంత వరకు కూడా అంతే ధైర్యంగా ఉండాలి. అదే ధైర్యాన్ని కోల్పోకుండా బిహేవ్ చేసిన వాళ్ళలో ప్రపంచంలో గొప్ప వ్యక్తుల్లో మైక్ టైసన్ ఒకడు. నాకు బాగా ఇష్టమైన వ్యక్తి మైక్ టైసన్. హీఈస్ ఎ లెజెండ్. ఇది ఈరోజు పాడ్కాస్ట్. మరిన్ని పాడ్కాస్ట్ల కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ధన్యవాదాలు.